పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన గ్రామ కంజర్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారికి, కులాస్పూర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దిలయర్ గారికి, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు మేడం గారు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంపీటీసీ నర్సింపల్లి ఎంపీటీసీ రాములు, అదేవిధంగా సింగంపల్లి ఎంపీటీసీ రమేష్ గారు రావాలి. ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలనలో భాగంగా గంగపుత్రులకు ఆర్థికంగానే కానీ రాజకీయంగానే కానీ ఆ యొక్క వ్యవస్థను, దళారీ వ్యవస్థను రద్దు చేసి గంగపుత్రుల యొక్క శ్రేయాభిలాషి కోసం వారు విచ్చేసినటువంటి చాలా సంతోషం. ఈరోజు మన రూరల్ కాన్స్టిట్యూట్ జిల్లా లోపల మన రూరల్ నియోజకవర్గంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరగబోతూ ఉంది. కనుక మనమందరం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరం కూడా చాలా వరకు తోడ్పాటుగా ఉండి ప్రభుత్వం లోపల ప్రధాన పాత్ర వహించాం. చాలా సంతోషం. కనుక మన గంగపుత్రులందరి యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క గంగమ్మ తల్లి ఆశీర్వాదం పెద్దలు భూపతి రెడ్డి సార్ గారికి ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా అన్న ఒకటే అన్న, జిల్లా లోపల గంగపుత్రులు చాలామందికి కొంత రాజకీయంగానే కానీ కొంత ఆర్థికంగానే లేకపోయినప్పటికీ కూడా కొంత మీరు మా వాళ్ళని చూసి కొంత వెసులుబాటు ఎక్కడైనా కానీ కూడా రాబోయే ఎలక్షన్ల లోపల మా యొక్క సంఖ్య ఎక్కడైనా ఉంటే వారిని సర్పంచ్ గానో వార్డు మెంబర్ గానో అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్న. అదేవిధంగా అన్న ఒక 2 సమస్యలు ఉన్నాయన్న, చిన్న సమస్యలు. ఇక్కడ మీరున్న దగ్గర మన రూరల్ కాన్స్టిట్యూంట్ లోపల ఉన్న చెరువులలో దాదాపు ఒక 1400 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద చెరువు అన్న ఇది మన కాన్స్టిట్యూంట్ లోపల. కనుక ఈ యొక్క గ్రామం లోపల కూడా మత్స్యకారులు దాదాపు చాలామంది 2000 గంగపుత్రులు కూడా దీనిపైన ఆధారపడి ఉన్నారన్న. ఈ 4 విలేజ్ల లోపల కంజరే కానీ, కులాస్పరే కానీ, సింగంపల్లి కానీ, నర్సింపల్లి లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిపైన ఆర్థిక లాభాలను పొందే వాళ్ళు ఉన్నారు కనుక అన్న. కనుక వీరికి చేపలు పట్టుకునేటప్పుడు సమయం లోపల ఇక్కడ రాత్రి సమయంలో ఉంటే ఇదంతా కూడా జనావాసం ఉండేది పొద్దంతనే, రాత్రి లోపల ఉండరు కనుక ఇక్కడ కొంచెం లైటింగ్ లేదన్న. మనం గతం లోపల కూడా రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఆ లైటింగ్ ఒకటి. సో ఇంకోటి ఏంటంటే అన్న, దీనికి ఈ కాంపౌండ్ వాల్ కూడా అన్న, ఈ రేకులు ఏదైతుందో దీనికి కొంచెం కాంపౌండ్ వాల్ పెడితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండగలుగుతారన్న. నైట్ లోపల ఇక్కడ పురుగు పూసి రాకుండా కానీ వాళ్ళు సేఫ్ జోన్లో వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం దానికి కోఆపరేట్ చేస్తే మనం గతం లోపల కూడా ఇవ్వడం జరిగిందన్న. కనుక మా పైన మీరు కొంత సానుభూతి చూపిస్తే మాకు చాలా సంతోషం అన్న. కనుక ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా సంతోషం. మీకు ఆ యొక్క గంగమ్మ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నామన్న. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ కమిటీ, అదేవిధంగా ఇంకోటి అంటే అన్న, ఇక్కడ వీళ్ళు గణపతులు వేస్తారన్న. ఇక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలంతా వేస్తే అక్కడ మెట్లు అనేటివి లేవన్న. పడి చాలామంది కూడా జారిపోవడం జరుగుతుంది, ఫిషర్మెన్ చనిపోతూ ఉన్నారు. కనుక దానికి కూడా కొంచెం మెట్లనే సదుపాయాన్ని కల్పిస్తే చాలా సంతోషం అన్న. కనుక ఇప్పుడు పెద్దలు ఏఎంసీ ఇక్కడ వేదికని అలంకరించిన మా మత్స్యకారులకు ప్లస్ మళ్ళా అధికారులకు, సార్ భూపతి రెడ్డి గారికి, గంగారెడ్డి అన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి పెద్దలకు, విలేకరులకు, మా తోటి గంగపుత్రుల. సరే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంత మంచిదే కానీ కాకపోతే బాగా మంది వస్తారు సార్. ఎందుకంటే చెరువు పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువ మంది వస్తారు చూడడానికి టూర్కు. కొంచెం అక్కడ మా సీన్ అన్నట్టు మెట్లు కానీ కరెంటు కానీ ఇది కానీ మేము ఏదైతే చెప్పాలనుకున్నామో సీన్తో చెప్పించినాం సార్. అంతే సంగతి సార్. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలందరికీ, మా కుల సభ్యులందరికీ నమస్కారం తెలుపుకు. అన్నగారు ఎమ్మెల్యే సాబు వచ్చినందుకు బాగా సంతోషంగా ఉన్నది. మా గంగారెడ్డి కాక కానీ
మా సాయిరెడ్డి అన్న గారు కానీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుతూ మాట్లాడుతుంది ఏంటంటే ఇక్కడ మోపాల్ మండల్లో జానకంపేట చెరువు టైపు ఒక మంచి బోర్డు ఏర్పాటు చేస్తే ఇక్కడ బాగా జనాలు వస్తారు, మంచి పిక్నిక్గా వస్తారు కాబట్టి అదొక అవకాశం చేయండి సార్ మీరు కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళకు కొద్దిగా ఇక్కడ ఒక విలేజ్కి 60 మంది చొప్పునే ఇచ్చారు. ఏంటంటే మాకు అవకాశం ఒక్కొక్క విలేజ్లో 100 మంది ఉన్నారు, వాళ్ళకు మెంబర్షిప్ కావాలని కోరుకుంటూ మేడాలకు మేము వచ్చిన వారికి అందరికీ నమస్కారం. మోపాల్ మండల్ కులాస్పూర్, కంజర్, నర్సింగ్పల్లి, సింగంపల్లి 4 గ్రామాల పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గురువార్యులు ఎమ్మెల్యే గారికి, ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి గారికి, మోపాల్ మండల్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీను గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, బార్సీ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలు ఎన్ని ఇబ్బందులున్నా రూరల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే మన రూరల్ నియోజకవర్గం చాలా పెద్దది. దగ్గర 100-150 గ్రామ పంచాయతీలు. ఇంత పెద్ద రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్దగా ఉన్నా కానీ సారు హైదరాబాద్లో ఉండకుండా రూరల్కే వచ్చి వారంలో 4 రోజులు లేదా 5 రోజులు తన ప్రజల యొక్క సమస్యలపై సమీక్ష చేస్తూ వారి సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, సీఎం గారికి రోజు తెలియజేస్తూ రూరల్ నియోజకవర్గంలో ఉన్న తన ఓటర్లు అన్ని సౌకర్యాలు అనుభవించాలని, పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రతి కార్యక్రమాన్ని చేరువయ్యే విధంగా తను రాత్రి పగలనకుండా కష్టపడుతూ అతిపెద్ద ముఖ్యమైన వృత్తిని కూడా వదిలేసి తనే అదే వృత్తిలో ఉండాలనుకుంటే రోజు ఎన్నో రకాలైన డబ్బులను సంపాదిస్తూ సంతోషంగా ఉండేవారు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ వృత్తిని వదిలేసి మనకు సేవ చేయడానికి వచ్చినారు కనుక మోపాల్ మండల్ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం ఈరోజు నెక్స్ట్ మంత్లో రాబోతున్న స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే సెలవు ఇస్తారో వారి మాట తూచ తప్పకుండా వారు చెప్పిన క్యాండిడేట్కు మనము అత్యధికంగా ఓట్లు వేయించి వారిని మనము కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించి పెద్దలకు మన మండలి తరఫున కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు మన మోపాల్ మండలంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మన నాయకులు, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న శ్రీను గారికి, అదేవిధంగా బ్యాంక్ డైరెక్టర్ లింగన్న గారికి, మోపాల్ మండలం మా పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, గంగన్న గారికి, బార్చి మోహన్ గారికి, మన ఎంఆర్ఓ గారికి, ఫిషర్మెన్ మేడం గారికి, మిగతా గ్రామాల నుంచి సాయన్న కానీ, లక్ష్మణ కానీ, గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మన మోపాల్ మండలంలోనే అతిపెద్ద చెరువు అయినటువంటి కులాస్పూర్ చెరువు, దీని తర్వాత మంచిప చెరువు. కానీ ఈ చెరువులలో నీళ్లు నిత్యం ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ఈ సంవత్సరం వర్షాలు బాగున్నాయి కాబట్టి చెరువు పుష్కలంగా నిండి ఉంది. ఇప్పుడు మనకు జరగబోయే ప్రాణహిత చేవేళ్లలో ఏదైతే మనం మంచిప చెరువు రిజర్వాయర్ చేసుకుంటూ
పోతున్నాం కాబట్టి దీనికి ఒక కినాల్ అంటే ఛానల్లో అది పైప్ లైన్ నుంచి ఒక కనెక్షన్ ఇచ్చినట్టయితే ఎప్పటికీ ఇదే మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే జాన్కంపేట చెరువు ఉన్నదని చెప్పినాం కాబట్టి జాన్కంపేట చెరువు కంటే ఎక్కువ నిజామాబాద్ నుంచి కానీ పల్లెటూరు ఊళ్ళకి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వనభోజనాలు కానీ ఇవన్నీ ఒక టూరిజం ప్లేస్ లాగా జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఈ కులాస్పూర్ చెరువులో. జరగడానికి కారణం ఏంటంటే పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి. నీళ్లు ఉండాలంటే మన ప్రాణైతే చెరువుల స్టార్ట్ అయ్యే వారికి దీనికి ఒక కనెక్షన్ పెట్టిస్తే బాగుంటుందని చెప్పేసి పెద్దలకు నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇదే కార్యక్రమంలో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మత్స్య కార్మికులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నది. గత సంవత్సరం చూసాం. ఇప్పుడు కూడా మీ ఎన్నువెంట కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నువెంట ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది వేరే రకాల్లో మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ అటువంటి మాటలు నమ్మకుండా పనిచేసే వాళ్ళకే మీరు పట్టం కట్టాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి కార్యక్రమం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇలా 6 గ్యారంటీలు కావచ్చు, ఏది కూడా తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మీకేం జరిగిందో మీరు ఆలోచించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ ఒక్కరికి కూడా లాభదాయకంగా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చూడండి, ఇలా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం పేదోడికి. పెద్దవాళ్ళు ఎవరైతే తింటూ ఉన్నారో అటువంటి అన్నము పేద ప్రజలు కూడా తినాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిండు అది సన్న బియ్య కార్యక్రమం. ఇలా 15 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వని పాపన పోలేదు. ఇలా ప్రతి పేదోడికి రేషన్ కార్డు ఇచ్చినాం. అది రేషన్ కార్డు వల్ల ఎంతో లబ్ధి పొందుతూ ఉన్నాం. కానీ మీరు అందరూ ఆలోచన చేయండి. ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఆదరించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అభివృద్ధి లోపల ఇలా పెద్దలు మన ఎమ్మెల్యే గారు 30 రోజులకి 20 రోజులు ప్రజల్లోనే ఉంటున్నారు. పేద ప్రజలే నా ముఖ్యమని మనమందరం కూడా ఆలోచించాలి, వారికి ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే వారు సూచించినటువంటి వ్యక్తులకి మనమందరం అండదండలుగా ఉండి గెలిపించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో వారం 10 రోజులలో సర్పంచ్ ఎలక్షన్లు నోటిఫికేషన్ రాబోతూ ఉన్నది. పెద్దలు సూచించినటువంటి వ్యక్తిని మనం గెలిపించుకొని మనం పంపిస్తే మన గ్రామాల అభివృద్ధి సశలంగా జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మన కార్యక్రమం ఇప్పుడు మోపాల్ మండలంలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది ఉన్నది. ఇలా ముఖ్యంగా మనం ఒకటే ప్రాణహిత చేవెళ్ళ, ఆ ప్రాణహిత చేవెళ్ళ సాధించుకున్నప్పుడు పెద్దలు కూడా దానిపైనే కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి ప్రతినిత్యం తిరుగుతూనే ఉన్నాడు. నాకు తెలిసి ఈ నెల లోపల పనులు కూడా చాలా అవుతాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అది చాలా అయితే మన మోపాల్ మండలం ఎల్లకాలం ఇదే మాదిరిగా అన్ని చెరువులు నీళ్లు ఉంటాయి, మనం అందరం బాగుపడతామని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తున్నాం. ఎందుకు మనవి చేస్తున్నానంటే రేపు రాబోయే రోజుల్లో ఇలా ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి పెద్దలు సూచించిన వాళ్ళని మనం గెలిపించుకొని మన గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఈరోజు మన మోపాల మండలంలో మరి కంజర్ కులాస్పూర్ సంబంధించినటువంటి చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మరి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, అదేవిధంగా లింగం గారు, మన సొసైటీ డైరెక్టర్ గారు, అదేవిధంగా రాములు గారు, మాజీ ఎంపీసీ విఠల్ గారు, మరి ఈ సొసైటీ చైర్మన్ అయినటువంటి మత్స్యకారుల చైర్మన్ అయినటువంటి పోతన్న గారు, మరి మత్స్యకారుల లీడర్ మన జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా హెడ్ అయినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా దిలావర్ హుసేన్ గారు, మరి రమేష్ గారు, ఇక్కడ పెద్దలు రామ్మూర్తి గంగారెడ్డి గారు, మరి అధికారులకు, ఎంఆర్ఓ గారికి, ప్రవీణ్ రెడ్డి, మిగతా అందరు కూడా మిగతా గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్లకు
ప్రతాప్ కానీ, నరేష్, గణపతి, మన అందరికీ, పత్రికా విలేకరులకు, మరీ ముఖ్యంగా మత్స్యకారుల సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ 21 నవంబర్, ఇది మత్స్యకారుల దినోత్సవం. ఇవాళ ఈరోజు మత్స్యకారుల దినోత్సవం రోజు మన నిజామాబాద్ రూరల్లో మరి మొట్టమొదటిసారి ఈ సంవత్సరంలో మనము కంజర్ కులాస్పూర్ చెరువులో మనము చేప పిల్లను విడుదల చేయడం అనేది చాలా సంతోషకరం. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చేపల వృత్తిని ఇంకా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు మనిషి ఆరోగ్యంగా ఉండాలని అంటే మనకు మాంసకృతులు, తర్వాత వైటమిన్స్, తర్వాత ఏమైనా ఒమేగా యాసిడ్స్ అంటారు, అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లాగానే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే ఆరోగ్యంగా ఒక మనిషి ఉండాలంటే చేపలు తినడం అన్నది చాలా ముఖ్యం. గుడ్డుతో పాటు పాలతో పాటు మనము చేపలు కూడా తినాలి. దానివల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, తర్వాత ఈ డయాబెటీస్ కానీ, తర్వాత బీపీ కానీ, ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయి మనకు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది. అంటే చేపలు అనేవి వల్ల మరి మనిషి యొక్క ఆహారంలో ఒక ముఖ్యమైన పాత్ర, అంటే ప్రోటీన్స్తో పాటు ఇంకా ఇవి కూడా అందిస్తాయి కాబట్టి ఇప్పుడు ఇలా మనకు చేపలను మనం పెంచి అలా కులవృత్తిని మనము ప్రోత్సహించాలనుకున్నప్పుడు మరి ప్రభుత్వం స్వచ్ఛందంగా 100% సబ్సిడీ ఇచ్చి ఇవాళ చేప పిల్లలను కొని మన నియోజకవర్గంలోనే దగ్గర 200 మనం అన్ని మండలాల్లో కలిసి 276 చెరువులలో 1,06,00,000 పైచిలకు చేప పిల్లల్ని మనం ఇలా రిలీజ్ చేస్తాం. దాంట్లో 2-3 రకాలు ఉన్నాయి. ఆ 2-3 రకాలలో కొన్ని సీజనల్ ఉంటాయి, కొన్ని పెరినియల్ ఉంటాయి. ఇవాళ రిలీజ్ చేసిన పెరినియల్ అంటే ఏ కాలంలో అయినా నీళ్ళు ఉంటే పెరుగుతాయి. సీజనల్ అంటేనేమో ఒక పర్టికులర్ వాతావరణంలోనే 8 నీళ్ళు 9 నీళ్ళు పెరుగుతాయి. మనం ఇప్పుడు పెరినియల్ ఇచ్చినాం ఇవి. సో ఈ చేప పిల్లలను కూడా మనము మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి ఇక్కడ మత్స్యకారుల సంఘాలకు అప్పచెప్తాం. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఈసారి మనకు వర్షాలు బాగుపడ్డాయి, అన్ని చెరువులు నిండా ఉన్నాయి, ఇంకా అలుగులు వారుతున్నాయి ఇప్పుడు ఇవాళ కూడా ఈ టైంలో. సో కాబట్టి ఇవాళ ఈ పుష్కలంగా నీళ్ళు ఉన్నందుకు మనకు చేపలకు పెంచుకోవడానికి ఇలా చెప్పడం కాదు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ మనకు ఏంటంటే సముద్ర తీరం లేదు. జనరల్గా సముద్ర తీరం ఉన్న దగ్గరనే ఇప్పుడు బెంగాల్ కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ, లేకుంటే తమిళనాడు కానీ, ఒరిస్సా కానీ ఇలాంటి రాష్ట్రాలలో చేపలకు సంబంధించిన వృత్తి కానీ, చేపల అంటే ఈ ఫిషరీస్ బిజినెస్ అనేది, మార్కెటింగ్ అనేది బాగా ఉంటుంది. కానీ వాళ్ళ తెలంగాణలో మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహాల వల్ల మనకున్న వాటర్ బాడీస్ ఉన్నాయి, ప్రతి విలేజ్లో చెరువు ఉన్నాయి. ఇవాళ మన నియోజకవర్గంలో 276 చెరువులు, ఇంకా మనకి నిజాం సాగర్ లాంటివి ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది, మన రామడుగు ప్రాజెక్ట్ ఉంది, ఇంకా జిల్లాలో పోచారం ఉంది, ఇట్లా మీడియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేపల చెరువు పెంచడానికి మనం వాడుకుంటే ఇవాళ మనం తెలంగాణ నుండి దగ్గర 10,000 కోట్ల రూపాయలు మనము చేపలను పంట పండిస్తాము. అది తక్కువేం కాదు. ఇది ఏ కోడి పరిశ్రమకో, గుడ్ల పరిశ్రమకో, పాల పరిశ్రమకో తక్కువేం కాదు. దాంతో సమానంగా ఇలా పాడి పరిశ్రమ తీసుకున్నా, ఇలా మరి గుడ్ల పరిశ్రమ తీసుకున్నా, లేకుంటే మాంసం ఉత్పత్తి చేయడానికి కోళ్ళను పెంచినా, లేకుంటే మేకలు గోళ్ళు సంబంధించిన వృత్తి కానీ, దాన్ని అంటే ఈ ఏమంటారు అగ్రికల్చర్ సపోర్ట్, అగ్రో ఇండస్ట్రీకి సంబంధించింది. దీంట్లో ముఖ్యమైనది చేపల పెంపకం ఉంది కాబట్టి దీనివల్ల చాలామంది ఉపాధి కూడా కల్పన జరుగుతూ ఉంది. ఇవాళ మనకు మన జిల్లాలోనే దగ్గర 89 సొసైటీలు ఉన్నాయి. దాంట్లో 5,000 మంది, 5,546 మంది మెంబర్స్ ఉన్నారు. మరి మన నిజామాబాద్ దాంట్లో అంటే పురుషులు స్త్రీలు ఉన్నారు. ఇంకా అంటున్నారు ఇప్పుడు రాములు గారు వీళ్ళందరూ అంటున్నారు ఇంకా చాలామందికి మెంబర్షిప్ లేదని. సో వాళ్ళకు కూడా మెంబర్షిప్ అందరు కూడా ఇప్పిద్దాం. వాళ్ళకి ఏదో ట్రైనింగ్ కావాలంటున్నారు, అయితే అది కూడా చేద్దాం. అయితే ఈ విధంగా ప్రభుత్వము కంప్లీట్గా ప్రోత్సాహం ఇచ్చి ఇవాళ చేపలు కూడా నేను కోరుకుంటున్న మత్స్యకారులందరినీ కూడా ఇప్పుడు మనం ప్రభుత్వం సబ్సిడీతో చేపలు ఇస్తున్నాం. నీళ్ళు వాన పడ్డది, దేవుడు ఇచ్చిండు, చెరువు ఆల్రెడీ కట్టింది, మనం దానికి దాన వేసేది లేదు, పెంచేది లేదు.
మీకు ఏముంది, ఎక్స్పెండిచర్ ఏం లేదు. కాబట్టి మీరు ఒక 4 నెలలు 5 నెలలు ఆగి మేలోనో జూన్లోనో మీరు చేపలు మీరే మత్స్యకారుల సంఘాల ద్వారా పట్టుకొని మీరు అమ్మడానికి కూడా ఇవాళ మనము చాలా కావాల్సిన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఆటోలు కానీ మళ్ళీ ఇంకా చాలా సౌకర్యాలు ఇస్తూ ఉన్నాం. సో మీరు పట్టుకొని అమ్మితే మీకు లాభమైంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, చేపలు పెంచినాం కదా, ఒక 2-3 నెలల తర్వాత ఒక కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాడు ఏం చేస్తున్నాడు, 30 రూపాయలు 40 రూపాయల కిలో కొంటారు. ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఈ చేపలు చెరువు వైశాలి ఇప్పుడు 270 ఎకరాల చెరువు ఇది. అంటే దాంట్లో వాటర్ క్యాలిక్యులేట్ చేసి దాని మీదకి వెళ్ళి సీడ్ వేస్తారు. వేసిన తర్వాత ఇవాళ దీని మీదకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు మధ్య ధరలాగా అమ్ముకుంటే వాడు 30 రూపాయలే పే చేస్తుంది. అది వీళ్ళు వచ్చింది అని పంచుకుంటుంది వాని. కానీ మార్కెట్లో వాడు ఎంత అమ్ముకుంటుండు, 70 రూపాయలు. అంటే డబుల్ ఇమ్మీడియట్గా పట్టి అమ్మినందుకే డబుల్ పైసలు వస్తుంది. పట్టడానికి మళ్ళీ వీలే, మళ్ళీ లేబర్ వాడు ఎక్కడ నుండి తీసుకొచ్చుకోడు. మళ్ళీ అర్థమైందా, పట్టేది వీళ్ళే. ఇంకా వానికి మధ్యవర్తికి లాభం అవుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇది సెంటర్ ఉంది, ఇది ఇంత చక్కటి సెంటర్ ఉంది, ఇక్కడ ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకోవచ్చు మనం. ఇవాళ మనకు 2 మార్కెట్లు శాంక్షన్ అయినాయి కూడా. ఇప్పుడు ఇవాళనే ఎంఆర్ఓగిన పోయిండు. మనకు డిచ్పల్లిలో కూడా ఒకటి మార్కెట్ 50 లక్షలతో ఒక మార్కెట్ మనం కడతా ఉన్నాం, ఫిషరీస్ సంబంధించింది. ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసాం, ల్యాండ్ ప్రాబ్లం ఉండేది. అట్లా మనం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మార్కెట్లు పెట్టుకొని, లేకపోతే మండల హెడ్ క్వార్టర్లో ఫిషెస్ మార్కెట్ పెట్టుకొని మీరు రిటైల్గా అమ్ముకుంటే మీకు చాలా లాభాలు అయితే. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీ వృత్తి ఇది, మీకు లైసెన్స్ ఉంది, మీకు సొసైటీ తరంగా ఇన్సూరెన్స్ ఉంది, మరి అన్నీ ఉన్నప్పుడు మీరు కొంచెం కష్టపడితే మీకు డబుల్ పైసలు వస్తాయి. ఒక సంఘంలో ఒక వ్యక్తికి మనం 30 రూపాయలకి అమ్ముకొని పంచుకుంటే, సపోజ్ ఒక వ్యక్తికి 15,000 10,000 వచ్చినాయి అనుకోండి, మనమే అమ్ముకుంటే 30,000 వస్తాయి. అంత బెనిఫిట్ ఉంటుంది. దయచేసి మీరు మరి ఆ కార్యక్రమం చేపట్టాలని అంటే కోరుకుంటున్నా. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వం కూడా అన్ని విధాలు మనకు ప్రోత్సాహమిస్తూ ఉంది. ఇవాళ వాటర్ బాడీస్ ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాము, మళ్ళీ మనము చేపలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని రంగాలలో ఒకటని కాదు, ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా మనము అవకాశం ఇస్తూ ఉన్నాం దీంట్లో. సో ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, మీ అందరు కూడా ఎవరైతే మెంబర్స్ కాలేదో వాళ్ళు ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ లేకుండా మన పాల్దలో మన చెక్ డ్యామ్ ఉంది ఒకటి, అది ఇంతే ఉంటుంది. అసలు యాక్చువల్గా మనిషి మునగాడు, కానీ 2 చనిపోయారు. ఏంటంటే వల ఇసిరి ఆ నీళ్ళల్లో కాళ్ళలో చిక్కుకొని అలానే మునిగిపోయినారు. సో ఈ టెక్నిక్ వల వేయడం కానీ, లేకుంటే ఈత రాకపోవడం కానీ, ఇవన్నిటి వల్ల ప్రాణాపాయం వీళ్ళకే అవుతుంది. సో కాబట్టి మనం ట్రైనింగ్ తీసుకోండి, ఏం కాదు. 15 రోజులు ట్రైనింగ్ ఏముంటుంది, మనకి ఈత కొత్తగా నేర్పాలేదు. వాళ్ళకి ఈత కూడా చాలామందికి వచ్చి ఉంటుంది. వాళ్ళ విసరడమో కొంచెం ఇవన్నీ కూడా పనులు కొంచెం నేర్చుకొని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నేను డిపార్ట్మెంట్తో మాట్లాడే అవసరం ఉంటే మన జిల్లాలో 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో ఒక సంవత్సరానికి ఒక 2-3 ట్రైనింగ్ క్యాంపులు పెడదాం. అందరూ కూడా మెంబర్స్కు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని మెంబర్షిప్ జాయిన్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఒకటి వాళ్ళు కూడా చేపలు పెంచుకోవచ్చు. తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది 5 లక్షల రూపాయలు ఏదైనా అపాయం జరుగుతుంది. పాపం వాళ్ళు చనిపోయిన మెంబర్షిప్ లేదు, మరి మెంబర్షిప్ లేదేమో ఇన్సూరెన్స్ రాదు. సో ఈ విధంగా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళకు సొసైటీలో మెంబర్ ఉంటాడు, ఇవన్నీ కూడా. కాబట్టి అందరు కూడా మెంబర్షిప్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మనం ఒక ట్రైనింగ్ క్లాసులు పెడదాం, తప్పకుండా వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇలా మత్స్యకారుల దినోత్సవం అన్నారు. అంటే మనం ఏం చేయాలి, మత్స్యకారులు మనం మత్స్య సంపద పెంచాలంటే ఒక మంచి సీడ్ వేస్తేనే సరిపోదు. మనం అది అవి కూడా చేపలు కూడా వీటికి అంటే నీళ్ళలో జీవించే జంతువులైనా కానీ వీటికి కూడా ప్రాణం ఉంటుంది, వీటికి కూడా ఆక్సిజన్ కావాలి, వీటికి కూడా ఆహారం కావాలి. సో ఆహారం కావాలి, మనకు ఆక్సిజన్ కావాలి, ఏపుగా పెరగాలంటే ఏం కావాలి, నీళ్ళు స్వచ్ఛంగా ఉండాలి. సపోజ్ దీంట్లో ఏదైనా మనం కెమికల్స్ కలిపినాం అనుకోండి, లేకుంటే ఇంకేదో గుర్రపు డెక్కనో ఇంకేదో నాచు అదంతా వచ్చింది అనుకోండి, పైన కింద నీళ్ళలో ఆక్సిజన్ ఉండదు, అవి పెరిగాయి. అట్లా ఇవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు మత్స్యకారులు ఎంకరేజ్ చేయాలా. మత్స్యకారుల దినోత్సవం ఏంటంటే ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిందే. మనకున్న దేవుడిచ్చిన చెరువులు ఉన్నాయి, ఆ చెరువులలో మనం ఏది పొల్యూషన్ ప్లాస్టిక్ వేయడం కానీ, ఇంకేదైనా మన విష పదార్థాలు కలపడం కానీ, లేకుంటే ఇంకేదైనా ఫ్యాక్టరీ నుండి వచ్చే కలుషిత వాటర్ కానీ, లేకుంటే మన ఊళ్ళ నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా దీంట్లో కలవకుండా చూసుకోవాలి. దానికి ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే మన నీళ్ళను స్వచ్ఛంగా కాపాడుకుంటే ఇవన్నిటి కూడా మన చేపలు బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ దినోత్సవం మనం అందరం కూడా అంటే ఎక్కడ కూడా చెరువులలో కూడా మనం ప్లాస్టిక్ వాడద్దని, ఎక్కడ కూడా గుర్రపు డెక్కున్నా ఇంకేదైనా నాచున్నా మనం తీసేసే ప్రయత్నము, తర్వాత మురికి కాలువలు కలవకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు
తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం మీరు మన గ్రామాలలో కూడా చాలా గ్రామాలలో డ్రైన్స్ పోయి చెరువులో కలుస్తుంది. అవన్నీ కూడా మనం డైవర్షన్ చేసుకుందాం విడతల వారిగా. మీరు అన్నీ కూడా నా నోటీస్ తీసుకురండి. మనం సపరేట్గా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో దీంట్లో ఫండ్ పెట్టి ఆ మురికి కాలువల అలా కలవకుండా మనం చూసుకుందాం. ఈ విధంగా మత్స్యకారుల దినోత్సవాన్ని కూడా మనం ఒక మెసేజ్ లాగా తీసుకొని పోయి దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటున్నారు. ఈ ఏరియా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇన్నిసార్లు తిరిగినా కానీ ఇక్కడ ఎప్పుడు రాలే ఈ ప్లేస్. అయితే ఇక్కడ చాలా బాగుంది. మరి ఇక్కడ ఒక టూరిజం స్పాట్ కింద బోటింగ్ కానీ తర్వాత ఈ కావాల్సినటువంటి దీనికి కాంపౌండ్ వాళ్ళు కొంచెం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం తప్పకుండా మన ఫండ్కి వెళ్ళి పెట్టుకొని ఇవి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇలా ప్రభుత్వం గతంలో చెప్పిర్రు అంటే బీసీ కుల వృత్తులకు అది చేస్తామని, మేకలని లేకుంటే ఇంకేదో అని అన్నీ కూడా చెప్పారు. కానీ ఏది కూడా సక్సెస్ కాలే. ఆ మధ్యవర్తి ధరాలు తినడానికే సరిపోయింది. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన క్లియర్గా ఉంది. ఏదంటే బీసీలకు పెద్దపీట వేయాలని. మనం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చట్టపరంగా ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అన్నీ చేసినాం. మనము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము, బిల్లు పెట్టినాము. ఆ చట్టాలను కూడా మనం గవర్నర్ పంపినాము. గవర్నర్ ఏమో ఢిల్లీకి పంపిండు, కొన్ని ఏమో సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇద్దామని చిత్తశుద్ధితో ఉంది బీసీలో. అలాని పైకి తీసుకురావాలి అన్ని రంగాలలో, రాజకీయ రంగమే కాదు. మరి దానికి సంబంధించిన బిల్స్ కూడా పెట్టాము రాజకీయ రంగంలో, తర్వాత ఉపాధి రంగంలో, తర్వాత విద్యారంగంలో. అయితే వాళ్ళు దానికి అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ వాళ్ళు. ఇక్కడ అసెంబ్లీలోనేమో సపోర్ట్ చేసి మంది చూడుతుంది, మరి ఆడ పోయి అసెంబ్లీ దగ్గరనేమో సపోర్ట్ చేస్తారు. ఇవాళ మనం సుప్రీంకోర్టు డిసిజన్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలా మన స్థానిక సంస్థ ఎన్నికలు కూడా లీడ్ కావడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే మన ఎన్నికలే చెప్పినాము, మరి అత్యంతరం లేకుండా మరి ఖచ్చితంగా మనం చెప్పింది చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం కొద్దిగా ఆలస్యమైంది. ఇవాళ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మొదలు సర్పంచ్ ఎన్నికలు అంటూ ఉన్నారు, తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు. మరి 24 నాడు జడ్జిమెంట్ ఉంది. అది ఏమైతే దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటాను. అంటే మొత్తం మీద ఇవాళ అన్ని వర్గాల వారు, ముఖ్యంగా మహిళలు కూడా పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకా మహిళా సంఘాలకైతే 0 వడ్డీ ఎప్పుడు కళలో కూడా ఊహించలేము. రాజశేఖర రెడ్డి గారి టైంలో చారణ మిత్తి ఇచ్చింది. అంటే అంతకుముందు బ్యాంకు మిత్తి ఎంత ఉంటుంది? 6 పైసలు 7 పైసలు ఉంటుంది. అది కాకుండా 25 పైసలు పెట్టింది. అంటే 6 రూపాయలు ఉంటుంది. ఇవాళ 25 పైసలకి ఇచ్చినాం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఏమైంది? కేసీఆర్ వచ్చిన తర్వాత చారణ మిత్తి అన్నాడు, కానీ ఇంకా మిత్తి అయింది. ఇప్పుడు అందరు మహిళా సంఘాలు అందరూ కూడా వాళ్ళు అక్కడ కూర్చుని మా అందరూ కూడా తెలుసు. సో ఇవాళ 0 మితితోనే దగ్గర మనము 27,000 30,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఇచ్చినాం. మనం 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు 0 విడుతో మహిళలు ఇవ్వాలి. మహిళలు కూడా మీకు కూడా ఇలా భాగస్వామి ఇస్తాం. మీరు మార్కెట్ పెట్టుకోండి, చేపలు అమ్మడానికి కానీ ఇంకెక్కడైనా మీకు స్థలం కావాలంటే ఇస్తాం. సో అన్ని విధాల మహిళలను ఇవాళ ఆర్టీసీ బస్సులు కూడా మహిళల కొరకు దగ్గర 1000 బస్సులు ఇవాళ మహిళలు నడిపిస్తున్నారు. అంటే వాళ్ళు కొని ఆర్టీసీకి అద్దెకిస్తున్నారు. అద్దెకిస్తే వాళ్ళకి 70,000 రూపాయలు వస్తాయి నెలకు. అట్లా 1000 బస్సులు ఇచ్చినాం ఇప్పుడు ఆల్రెడీ మన ఎలక్ట్రిక్ బస్సులు. సో ఇలా వాళ్ళకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, గిడ్డంగులు ఇస్తున్నాం. ఏదైనా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మన ఏది అంబానీ తయారు చేస్తాం కదా, అదానీ తయారు చేస్తాం కదా, సోలార్ ఎనర్జీ, అది కూడా ఇలా మహిళలకు ఇస్తాం. సో కాబట్టి మహిళా సంఘాల యొక్క వ్యాపారాలు పెరగాలి, వాళ్ళు కూడా ధనవంతులు కావాలి. వాళ్ళు సాధికారత, మహిళలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటేనే కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి గృహిణి బాగుంటే ఇల్లు బాగుంటుంది. అదే ఒక సామెత చూడు, ఆడవాళ్ళు లేని ఇల్లు దీపం లేని ఇల్లు లాగా ఉంటుందని. అదే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ చేతిలో పెద్దనం ఉందనుకో, వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, ఇల్లు కలకల. ఆ ఉద్దేశంతో మరి ఇలా మహిళలకి పెద్దపీట వేస్తాం. ఇందిరామ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇందిరామ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇస్తాం. ఇలా మన మోపాల్ మండలంలో నర్సింగ్పల్లి 100% ఇల్లు అందరు కట్టుకుంటారు, ఊళ్ళో కట్టుకుంటే వాళ్ళకి ఇచ్చినాం. అన్ని గ్రామాలలో కూడా 20-30 ఇట్లా ఇండ్లు అవుతామని ఇంకా 2వ విడత మొత్తం అందరికి వస్తాయి. ఇందిరామ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నాము? మహిళలకు ఇస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చినాం. గత 10 సంవత్సరాలు ఇవ్వలే. ఇలా రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఇస్తున్నాము? ఇంటి యజమాని ఎవరు? ఇంతకుముందు రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంటుండే? ఇంటి యజమాని భర్త పేరు మీద ఉంటుంది. ఇలా ఇంటి యజమాని ఎవరు? మహిళనే. మహిళల పేరు మీదే రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం. 3 పూటలు కడుపుంటే సన్నబియ్యం తినాలన్నమాట. పేదోడు కూడా ఒక కళ ఉండేది సన్నబియ్యం తినడం వల్ల. సో ఇవన్నీ అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు మీద. త్వరలో ఇంకా కొంతమంది మహిళలందరూ కూడా ఇలా చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. త్వరలోనే ప్రారంభిస్తాం మన జిల్లాలో కూడా. అట్లనే రైతులు కూడా ఇవాళ మనం రికార్డు స్థాయిలో పంట పండిస్తున్నాం.
మీరు చూసారా ఎక్కడన్నా కానీ ఒక గుంట భూమి ఖాళీ ఉందా? ఇప్పుడే మళ్ళీ దున్నుతున్నారు. పొలం కోసింది 6 నెలలేదు మళ్ళీ దున్నుతున్నారు. అంటే అంతా పంట పండుతుంది. ఇలా 9 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈ వర్షాకాలం మనకు వచ్చింది. దాన్ని కూడా కొంచెం ఆలస్యమైన ఒక వారం రోజులు అటు ఇటు అయినా ప్రతి గింజ కొంటున్నాం. సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నాం 2300. దానికి ఇంకా 400 రూపాయలు బోనస్ కూడా సన్నవాళ్ళకి ఇస్తూ ఉన్నాం. సరే వర్షాలు పడ్డాయి, కొంచెం తడిసినాయి, మళ్ళీ ఎండినాయి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి, లేదని కాదు, కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద యంత్రాంగం ఇలా 9 లక్షల మెట్రిక్ టన్నులు మన జిల్లాలో వరి వండుతుందంటే ఇలా నంబర్ 1 రాష్ట్రంలోనే నంబర్ 1 ఉంది. దాంట్లో మన నిజామాబాద్లోనే నంబర్ 1. అది నా ఘనత కాదు, అది మీ ఘనత, రైతుల యొక్క కష్టం అది. కాకపోతే ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంది. అది కాకపోతే నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, కష్టపడే రైతులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనకి ఇలా మార్కెట్ గ్యారంటీ ఇచ్చి మన సన్నవాట్లకు బోనస్ చేయడం వల్ల ఇలా వరి పంట విపరీతంగా పెరిగింది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆలోచనలు. ఇవాళ రైతులను రాజు చేయడం అంటే మాటలు చెప్పుడు కాదు. ఇవాళ నిజంగా రైతు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 4 రూపాయలు అంటే ఇలా రైతు దగ్గర, అది కూడా వైట్ అమౌంట్ డైరెక్ట్ బ్యాంక్ నుండి మీ ఇంటికి బ్యాంకులో అకౌంట్లోకి వస్తుంది. మీరు దేనికైనా వాడుకోవచ్చు. ఇక ట్యాక్స్ లేదు, వితౌట్ ట్యాక్స్ మొత్తం వైట్ అమౌంట్ వస్తుంది. ఇక దళారు చేతిలో ఇవాళ ఇస్తారు, రేపు ఇస్తారు, నెలకి ఇస్తాను లేదు. సో ఇవన్నీ ప్రభుత్వం యొక్క ఆలోచనలు. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా మరి ప్రభుత్వం యొక్క ఆలోచనను మీరు అర్థం చేసుకోండి. మరి రాబోయే కాలంలో ఇదే మనము అంటే సపోర్ట్ కానీ ఇదే అభిమానం మనం పార్టీ మీద చూపిద్దాం. అయితే ఇంకా ఇప్పుడు నిన్న మొన్న ఒక కేసు అయింది. మొన్నదాకా కేటీఆర్ ఏమన్నాడంటే ఇది లొట్టపేస్ కేసు, ఇదేం కేసు పెట్టరా మీరు, శాత కాదు మీకు అన్నాడు. ఇవాళ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు, వీడు దొంగ ఉన్నాడు, మీ లోపల పోయి ఎగ్జామిన్ చేయండి, మీరు మొత్తం ఇన్వెస్టిగేట్ చేయండి అంటే కేసీఆర్ మనం తట్టుకోలేక కేటీఆర్ మీద కక్ష సాధింపడు. అలా కక్ష సాధింపు చేస్తే ఇన్ని రోజులు బయట ఉంటుంటేనా అంటే ఎటు పడితే అటు మాట్లాడాడు. ఇక గర్వం అయితే ఇంకేం తగ్గలే. ఈజీ బండ కుతికేరు పబ్లిక్ అని ఆయన కానీ తగ్గడం తగ్గలే. మరి ఏం చూసుకోవాలంటే పైసలు చూసుకోండి. దోసుకున్న పైసలు ఇలా పైసలు చూసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మొన్నదాకానేమో బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కేసీఆర్ లోపటేయాలి, కుటుంబం మొత్తం మీరు దోసుకున్నారని మీరే మాట్లాడుతున్నారు. మరి ఎందుకు అంటే అదంతా కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, దాంట్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి, కాగ్ రిపోర్ట్ ఉంది, తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన సింగిల్ మెన్ కమిషన్, ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఇదంతా ఉన్నది. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కి రెండు కలిసినటువంటి ఉన్నాయి కాబట్టి వాటర్ రిసోర్సెస్ అన్నీ కూడా మరి దాంట్లో టెక్నికల్గా కూడా పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో వాతావరణ పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి సిబిఐకి అప్పచెప్దామని చెప్పి సిబిఐకి అప్పచెప్పమన్నారు. మొన్నదాకా కిషన్ రెడ్డి ఏమన్నాడు, మీరు మాకు అప్పచెప్పండి పోయి వారం రోజుల్లో చేయలేకపోతే చూడన్నాడు. ఇవాళ ఏమైంది, మనం అసెంబ్లీలో చర్చ పెట్టి మొత్తం అన్ని కమిటీ రిపోర్ట్ అంతా పెట్టి సిబిఐకి అప్పచెప్తే 3 నెలలు అయింది. సిబిఐ కనబడతాడు, కిషన్ రెడ్డి కనబడతాడు, బండి సంజయ్ మాట్లాడతాడు, ఎవడు మాట్లాడతాడు కదా. కానీ మీ చేతులకే ఇచ్చినాం కదా. అంటే వీళ్ళిద్దరు కుమ్ముక్క అయిపోయారు, మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రాజకీయ కోణం కూడా మీకు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలా టీఆర్ఎస్ ఇలా బీజేపీ ఒకటైంది. వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా అదే ప్రయత్నం చేస్తే ఏమైంది, జూబ్లీహిల్స్ వాళ్ళు మనలాగానే తెలివైన వాళ్ళే కదా. ఏం చేశారు, ఇక కుక్క కాడికి చెప్పుదే అన్నట్టు ఇలా 25,000 మెజార్టీతోనే నవీన్ యాదవ్ను మన బీసీ బిడ్డను గెలిపించారు. ఇట్లా ఏంటంటే ప్రజలు బాగా చైతన్యవంతులు అయినరు. చైతన్యవంతులు కావాలి కూడా. ఇది ఏదో ప్రలోభాలు పెట్టి ఏదో మాటలు చెప్తే నడవది. ఇలా మీరు చేసింది మస్తుంది, 10 ఏళ్ళు దోసుకున్నారు. ఇలా దాన్ని ఏమంటారు, డే లైట్ రాబరీ అంటారు కాదు, మొత్తం పగటి దొంగతనం చేసిరు అన్నాడు ఒకటి కాదు. ఇలా కవిత మాట్లాడుతున్నది ఇక సత్యభూసలాగా. అదేమో శాస్త్రం ఉంది, పిల్లి కదా 100 ఎలుకలని తిన్నాక తీర్థయాత్రలు పోయిందంట, ఎలుకలని చంపద్దు మనం పాపం తగ్గుతుంది అంటే. ఆ విధంగా ఇలా అది మనం చెప్పుడు కదా, ఆమెనే చెప్తున్నది. టీఆర్ఎస్లో ఏం జరిగింది, హరీష్ ఎట్లా దోసుకున్నాడు, సంతోష్ ఎట్లా దోసుకున్నాడు, జగదీష్ రెడ్డి ఎట్లా దోసుకున్నాడు అని వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పుడు కాదు. ఇప్పుడు వారి ఇంట్లో చెప్పింది అమ్మల్నంత. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆగమన గోచరంగా గందరగోళంగా ఉన్నట్టు కేసీఆర్ మొత్తం ఫామస్ పరిమితం అయిపోయాడు. ఆ పార్టీకి ఇంకా మనుగడ లేదు అనేది అందరికీ స్పష్టమైంది. ఇక వీళ్ళు ఇక ఈ బీజేపీ వాళ్ళంతా ఇది సికటి రాజకీయం అన్నట్టు టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ దెబ్బ కొట్టాలా. అదే ఇదేం రాజకీయం, మీరు ప్రజల వైపు కొట్లాడండి, ప్రజల సమస్యల మీద. అంటే ఈ విధంగా ఉంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేది. ఇవాళ మీకు ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ మీకు సన్నబియ్యం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ మీకు రేషన్ కార్డు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ, మహిళలకు 200 యూనిట్ల కరెంటు బిల్ అయినా, మరి ఆర్టీసీ ఇవాళ ఆర్టీసీ కూడా దగ్గర మనము దగ్గర 800 కోట్ల రూపాయల ఆర్టీసీ కట్టాం మనం.
8,000 కోట్ల రూపాయలు మహిళలు ఫ్రీగా తిరగాలని చెప్పి. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? మరి అంటే పేదోళ్ళకు ఉపయోగపడాలి, మహిళలకు ఉపయోగపడాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి ఒకసారి. ఇలా నిన్నగాక మొన్న బీహార్లో కూడా బీజేపీ వాళ్ళు గెలిచారు కదా. ఎక్కడైనా 19-18 రాష్ట్రాలలో బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఈ స్కీమ్లు అమలవుతున్నాయేమో ఇప్పుడు చూడండి. ఎక్కడా లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దగ్గరనే ఉన్నాయి. కాబట్టి పేదల సంక్షేమం జరగాలన్నా, మరి రైతుల యొక్క అభివృద్ధి కావాలన్నా, లేకుంటే ఇలా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు కావాలన్నా కానీ పేదరికంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సో ఇవాళ మన ప్రజాపాలన ఉంది, మనకు ఒక మంచి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం. ఇంకా మరి ఇందిరమ్మ పాలన, ఇదే ప్రజాపాలన ఇంకో 10 ఏళ్ళు జరిపిద్దాం. అప్పుడు తెలంగాణ ఎక్కడో పోతుంది. ఇలా రైజింగ్ తెలంగాణ స్లోగన్ ఎందుకు తీసుకున్నాం? ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఎవడైనా అటు దుబాయ్ వాడు కావచ్చు, ఇటలీ వాడు కావచ్చు, ఇంకా అమెరికా వాడు కావచ్చు, జపాన్ వాడు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగున్నది, కరెంటు ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఇవాళ భూకంపాలు రావు ఇక్కడ తెలంగాణలో. భూమి అవైలబుల్ ఉన్నది, వాటర్ అవైలబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలా మన దగ్గర అన్నిటికంటే ముఖ్యం లేబర్ కూడా అవైలబుల్ ఉంది. లేబర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మనం చదువుకున్న పిల్లలు ఉన్నారు, తక్కువ ఖర్చుగా దొరుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ మనం తెలంగాణ హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ మనము హైదరాబాదు బెంగళూరు దాటిపోతున్నాం, మన పోటీ ఉంది ఢిల్లీతోని బాంబేతోని. సో ఈ విధంగా ఎందుకు అవుతుంది? పరిపాలన విధానం ఇలా రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన. ఇవాళ మనం హైదరాబాద్ ఇంకా నంబర్ 1 చేద్దామని మెట్రో ప్రాజెక్టు తీసుకొని మూసీని రివర్ ఫ్రంట్ డెవలప్ చేద్దామని, ఇంకా మరి మెట్రో పెంచుదామని ఇవన్నీ కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డం పడతాం. ఇదే కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు మాట్లాడతారు? కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించినాం, మనం ఓట్లేసి గెలిపించింది దేనికి? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడమనా, మోడీకి గులామీ చేయమనా, గుజరాత్ల వైపు మాట్లాడమనా, లేకుంటే తెలంగాణ కొరకు మాట్లాడమనా? ఇప్పుడు నన్ను గెలిపించారు, మీరు దేని కొరకు? మన నియోజకవర్గం డెవలప్ చేయమని, మీ తరఫున మాట్లాడాలని, మీ తరఫున మీ గొంతును అసెంబ్లీలో వినిపించాలైనా, లేకుంటే ఇంకా దేని కొరకు? మరి ఇలా బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గులాంగిరి చేస్తున్నారు గుజరాత్ వాళ్ళు. ఇవాళ మనకు రావాల్సిన, తెలంగాణ రావాల్సిన ఫండ్స్ని అడ్డుకుంటున్నారు. నేను చెప్పడం కాదు, మీకు స్టాటిస్టిక్స్ ఏ నెట్లో దొరికినా దొరుకుతాయి. ఇవాళ మన తెలంగాణ నుండి ₹1 మనం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మనకు 42 పైసలు ఇస్తున్నారు. మిగతా పైసలు ఎటు పోతున్నాయి? బీహార్ పోతున్నాయి, మధ్యప్రదేశ్ పోతున్నాయి, ఉత్తరప్రదేశ్ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? వాళ్ళ పరిపాలన అక్కడ ఉంది కాబట్టి మన పైసలు తీసుకుంటే అక్కడ ఖర్చు ఇస్తాం. మరి మనం ఏమైనా ఐఎస్ఎం అడుగుతున్నాం, ఏమైనా అమిత్ షా జేబులోకి వెళ్ళి అడుగుతున్నాం? మన పైసలు, మన ట్యాక్స్ కట్టిన పైసలు మన తెలంగాణకి ఈరువై, మా ప్రజలకు ఈరువై అంటే ఇస్తలేరు. ఈ కుట్రలను మీరు గమనించాలా. అందుకనే మేమంటే కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్దామని అనుకున్నామంటే. ఈ విధంగా ఆ పార్టీలు ఉన్నాయి, తెలంగాణ వ్యతిరేకంగా ఆ పార్టీలు పనిచేస్తున్నాయి. తెలంగాణను నంబర్ 1 తీసుకుపోవాలా, తెలంగాణను మరి ఒక రాష్ట్రంలో ఇంత అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు పేదవాన్ని కూడా అందరినీ పైకి తీసుకుపోవాలని చెప్పి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ చాలా మంచి కార్యక్రమం. నేను ఇంకా 4-5 ఊళ్ళు పోవాలా. సరే, ఒకటే రోజు నిన్ననే చెప్పినాం, ఇవాళనే మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మరి ముఖ్యంగా మన సొసైటీ చైర్మన్లు పోతన గారు, శ్రీను గారు, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరు కూడా మరొకసారి మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఆ భగవంతుడు అందరు కూడా మంచి జీవితాన్ని ప్రసాదించాలని, మా మత్స్యకారులు ఇంకా నిజంగానే కోటీశ్వరులు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు.
Thank you.